పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026లో ఎక్కడ చూసినా పంజాబ్ కింగ్స్ పేరే కనపడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ 2026లో ప్రతి టీం మీద ఈ పంజాబ్ కింగ్స్ గెలుస్తూనే వస్తున్నారు కాబట్టి. మరి ఆ టీంకి కెప్టెన్సీ చేస్తున్న కన్సిస్టెన్స్ అండ్ స్ట్రాంగ్ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ కాబట్టి. నార్మల్గా ఐపీఎల్ అంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఆర్ రాజస్థాన్ రాయల్స్, అప్పుడప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ 4 టీముల గురించే ఎక్కువగా డిస్కస్ చేసేవారు. కానీ ఈ 2026 ఐపీఎల్లో మాత్రం పంజాబ్ కింగ్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ టీం అంత కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ గెలుస్తూ వెళ్తుంది, అలాగే ప్రెసెంట్ టేబుల్ టాపర్స్ గా నిలిచింది కాబట్టి. ఐపీఎల్ 2026లో ప్రతి టీము చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ప్రతి టీము 200 స్కోర్ అంటే చాలా అవలీలుగా కొడుతున్నారు. కానీ ఈ పంజాబ్ సూపర్ కింగ్స్ మాత్రం తక్కువ స్కోర్ కొట్టినప్పుడు చాలా ఈజీగా డిఫెండ్ చేసుకుంటుంది. అలా అని ఎక్కువ స్కోర్ కొట్టినప్పుడు కూడా ఆ పెద్ద స్కోర్ ని డిఫీట్ చేసుకుని ఛాంపియన్స్ గా నిలుస్తున్నారు. పంజాబ్ కింగ్స్ 2025లో కూడా ఇలాంటి ఫామ్ తోనే దూసుకెళ్లారు, కానీ కప్ అయితే తీసుకొని రాలేకపోయారు. మరి ఈ 2026లో అయినా ఖచ్చితంగా కప్పును తీసుకొస్తారని నేను అనుకున్నాను. మరి మీరేమనుకున్నారు వెంటనే కామెంట్ చేసేయండి. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ గెలవడానికి కారణం వాళ్ళ స్ట్రాంగ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్. మొదటిగా బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఒకరేమో ప్రియాంచార్య, ఇంకొకరేమో సిమ్రాన్ సింగ్. వీళ్ళిద్దరు చాలా కన్సిస్టెంట్ గా, చాలా స్మూత్ గా, ఒక వికెట్ పడిపోయిన ఇంకొక వికెట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా స్కోర్ ని లీడ్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత వచ్చేసి కాపర్ కొనులే అండ్ శ్రేయస్ అయ్యర్. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడతారు అండ్ అవసరమైన టైంలో ఖచ్చితంగా టీం ని ఆదుకుంటారు. ఇక శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పాలంటే మాటలు చలవు. ఎందుకంటే కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లో కూడా చాలా అద్భుతంగా ఆడతాడు. मेरे को लगता है कि जब इतना बड़ा चेज करना होता है आपको तो आप क्लियर होते हो. ఆర్డర్ విషయానికి వస్తే నెక్స్ట్ వదీరా అండ్ శశాంక్ సింగ్ కూడా చాలా బాగా ఆడతారు. టైంకి టీంకి ఆదుకుంటారు. సో అందుకే బ్యాటింగ్ లైనప్ పంజాబ్ కింగ్స్ కి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలింగ్ లో మనకి చహల్ ఉన్నాడు, గ్జాబియర్ ఉన్నాడు, మార్కో ఉన్నాడు, హర్షదీప్ సింగ్ కూడా ఉన్నారు. సో వీళ్ళు ప్రతిసారి వికెట్స్ తీయకపోయినా అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా వికెట్స్ తీస్తూ పంజాబ్ కింగ్స్ కి అయితే చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో అందుకే పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ లోనూ విన్ అవుతూనే ఉన్నారు. సో వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగే వీటికి రెండింటికి కారణం. కెప్టెన్సీ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని అండ్ బౌలింగ్ లైనప్ని చాలా నీట్గా ముందుకు పోనిస్తున్నారు. ఎందుకంటే అతని బ్యాటింగ్ ఆర్డర్ చాలా సూపర్గా అనిపిస్తుంది అండ్ బౌలింగ్ ఆర్డర్ కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎవరెవరికి బాల్ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు బౌలింగ్ ఇవ్వాలని చాలా చూజీగా ప్లాన్ చేస్తూ మ్యాచ్ని అయితే గెలుస్తూ వెళ్తున్నాడు. సో అలాగే అతను బ్యాటింగ్ టైం వచ్చినప్పుడు, అతని అవసరం ఉన్నప్పుడు బ్యాటింగ్లో కూడా చాలా శ్రద్ధగా స్కోర్ని ముందుకు తీసుకెళ్తూ మ్యాచ్ని అయితే గెలిపిస్తూనే ఉన్నాడు. ఇక రికార్డ్స్ విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో మొదటిగా బ్యాటింగ్ తిరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కేవలం 120 బాళ్లలో 264 పరుగులు చేశారు. అందులో మన క్లాసీ కేఎల్ రాహుల్ గురించి మీకు తెలిసింది, 152 రన్నులు చేశారు. అలాగే నితీష్ రాణా కూడా 91 పరుగులు అయితే చేశారు. మరి ఇంత గ్రేటెస్ట్ స్కోర్ని ఎవరు చేయలేరు అనుకున్నారు. ఐపీఎల్లోనే కాదు, T20లో కూడా అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ పంజాబ్ కింగ్స్ దాన్ని నిరూపించింది. ఇంత పెద్ద స్కోర్ని కూడా చేయొచ్చు అని చూపించింది, అది కూడా నార్మల్ బ్యాట్స్మెన్స్తో. ఈ మ్యాచ్ గెలవడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదు, మన శ్రేయస్ అయ్యర్, సర్పంచ్ సాబే. ఎందుకంటే అతని కెప్టెన్సీలోనే కాదు, అతని బ్యాటింగ్తో కూడా పవర్తో గేమ్ ఆడి మ్యాచ్ని అయితే కైవసం చేస్తున్నారు. ఒప్పుకుంటాను, అందులో చాలా మిస్ఫీల్డ్స్ అయితే జరిగాయి ఢిల్లీ సైడ్ నుంచి. కానీ ఎన్ని మిస్ఫీల్డ్స్ జరిగినా ఆ టీం స్కోర్ని 7 బాళ్ళు మిగిలిచి మరీ కంప్లీట్ చేశారు. అందుకే పంజాబ్ కింగ్స్ అంటే నాకు ఇష్టం. ఇలా ప్రతి ఒక్కటి శ్రేయస్ అయ్యర్ కంట్రోల్లో ఉంది కాబట్టి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా అద్భుతంగా పడుతూ ప్రతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలుస్తూనే వెళ్తున్నారు. ఇప్పటికే 7 మ్యాచ్లు ఆడారు, అందులో 6 మ్యాచ్లు గెలిచారు, 1 మ్యాచ్ అయితే డ్రా అయింది కోల్కతాతో. సో అది తప్ప మిగతావన్నీ ప్రతి మ్యాచ్ గెలుస్తూనే వస్తున్నారు. ఇకపై కూడా గెలుస్తారు. మొదటిగా ప్లే ఆఫ్స్కి అయితే పంజాబ్ కింగ్సే వెళ్తుందని మనకు అందరికీ అర్థమవుతుంది. మరి అయితే ఈ ప్లే ఆఫ్స్ని గెలుచుకొని ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్స్లో కప్పు ఈసారైనా కొడతారా లేదా అనేది చాలా మంది డౌట్ పడుతున్నారు. నేనైతే పక్కాగా పంజాబ్ కింగ్సే కొడుతుందని నేను అనుకున్నాను. మరి మీరేమనుకున్నారు? ఈ 2026 ఐపీఎల్లో ఖచ్చితంగా పంజాబ్ కింగ్సే కప్పు కొడుతుందా లేదా వేరే టీమ్స్ ఎవరైనా పోటీ పడతారా? మీరేమనుకున్నారు? ఐపీఎల్ 2026లో స్ట్రాంగెస్ట్ టీం అంటే నేనైతే పంజాబ్ అంటాను. మరి మీరు ఏ టీం అంటారు? వెంటనే కామెంట్ చేసేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్రికెట్ కంటెంట్ని మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లివ్ విత్ సూర్య.